పెంచుకున్నాం అనుకోండి మనం జాగ్రత్త పడేవారు ఉంటాం. పాపం అనేది మన ఇంట్లో చేరిందంటే దాని ఫలితాలు మనం అనుభవించవలసిందేనండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి, పాపం పాముతో పోల్చబడింది. పాముని చూస్తే మేము కూడా విషసర్పం అనుకుంటాం. ఖచ్చితంగా విషసర్పమే. అది కానీ ఇంట్లో చేరితే ఆ ఇంటికి వెళ్ళే వారికి నెమ్మది ఉంటుందండి. పాము కనుక ఇంట్లోకి వచ్చి చేరితే ఆ ఇంట్లో మనం ఉండగలుగుతామా? ఎంత మాత్రం ఉండలేమండి. ఎందుకంటే భద్రత ఉండదు. ఏ సమయంలో ఎలాగుంటుందో పరిస్థితులు మనకు తెలియదు. కాబట్టి ఇంట్లో ఉన్న పాముని ముందుగా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నిర్మూలన చేయాలి. లేకపోతే మనం అక్కడ ఉండలేము. ఉన్నామనుకోండి, ఏ సమయంలో ఆదమర్చి ఉంటే ఆ సమయంలోనే అదే మరణాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకే కయ్యూంతో అన్నారు చూడండి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందు కదా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట్లోనే పాపం కొంచెం ఉండును, అది నేను బయటికి వెళ్ళినా పట్టుకుంటుంది, లోపలికి వచ్చినా పట్టుకుంటుంది. పాము విషంతో సమానం అండి అక్కడ. అందుకే మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనలోను దేవునికి విరుద్ధమైనటువంటి అంటే పాపం అంటే ఏమిటి? దేవుని చెప్పిన పని చేయలేకపోవటం, దేవుడు వద్దన్న పని చేయటం అని. అంటే రెండు రకాల్లో వస్తుంది. దేవుడు చెప్పిన పనిని మనం చేయలేకపోవటం, దేవుడు వద్దన్న దానిని మనం చేయటం అని. ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్నే మనం చేయటం, ఏదైతే చేయమన్నారో ఆమెను చేయలేకపోవటం. ఈ రెండు రూపాల్లోనే వస్తుంది. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపమే. పాపం ఏం చేస్తుంది? నిర్మూలన చేస్తుంది. పాపం ఉన్నక్కడ అభివృద్ధి ఉండదండి. అంతకంతగా అక్కడ అందులో దిగజారిపోయే వారికి అయితే నిర్మూలం అయిపోతాం. మరి ఈ స్థితిలో ఉన్నామను, కానీ దేవుడు అనుకున్నది ఏమిటి? తన స్వరూపంలోనే సృష్టించి మనకి ఈ భూమిని ఏలుడు అని చెప్పి దేవుడు ఒక బాధ్యతను ఇచ్చారు. అంతేకాదు, తోట ఏర్పరిచి తోటలోనే నువ్వు సేద్యం చేసుకునే బతుకు అని కూడా చెప్పారండి. తోట అంటే ఈ లోకం ఫస్ట్ దేవుడు ఇచ్చింది. అంటే ఏదైనా తోట, ఏదైనా తోటలా ఉండవలసినటువంటి లోకం ఇప్పుడు ఎలా మారిపోయిందండి? గచ్చిపోతలు, ముళ్ళ మొక్కలు. అంటే ఏమిటి? ఏ హృదయంలో చూసినా సరే స్వార్థము, అసూయ, ద్వేషం ఇయ్యేనండి. ఏ హృదయం కూడాను దేవునికి అనుకూలంగా లేదండి. ఈ స్థితిలోనే ఉందా మన లోకం.